యాస్ ఫ్రెండ్స్ 17వ తారీఖు మార్నింగ్ సెషన్లో ఎస్సీటీలో ఇంగ్లీష్లో వచ్చిన బిట్స్ చూద్దాము. లియో టాల్స్టాయ్ గారి గురించి ఇచ్చాడు 3 క్వశ్చన్స్, దానికి సంబంధించి 3 క్వశ్చన్స్ ఎవరు రచించారని. ప్రిసైజ్ నుంచి చిన్నదిగా రాయటం అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ప్రిసైజ్గా చెందింది ఏంటి అని అడిగాడు. అలాగే ఎడిటోరియల్ కూడా అదేవిధంగా 4 ఆప్షన్స్ ఇచ్చి రాంగ్ వన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడంట. ఆర్టికల్స్ నుంచి 1 మార్క్ వచ్చింది, సైలెంట్ లెటర్ నుంచి 1 మార్కు, అలాగే డిక్షనరీ వర్డ్లో భాగంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి 1 మార్క్ ఇచ్చాడు. 4 లెటర్స్కి సంబంధించిన వర్డ్స్ ఇచ్చి 4th వన్ ఏంటనేది అడిగాడంట. ప్రిపోజిషన్ నుంచి 1 మార్కు, వెర్బ్ నుంచి 1 మార్కు, అలాగే స్ట్రక్చర్ మెథడ్ నుంచి 1 మార్క్ వచ్చిందంట. అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నుంచి 1 మార్కు, ఫొనెటిక్స్ నుంచి 1 మార్క్ ఇచ్చాడంట. నెగిటివ్ సెంటెన్స్ కూడా ఇచ్చాడంట, స్పీకింగ్. అలాగే మనం ఎవల్యూషన్ నుంచి 1 మార్క్ అనేది రావడం జరిగింది. ఇది మెయిన్ ఇంగ్లీష్కి వచ్చేసి మనకి దగ్గరగా 14 క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడైతే మెన్షన్ చేశాను. ఈ టాపిక్స్ని ఇచ్చాడు. ఈ టాపిక్స్ ఎవరైనా కవర్ చేసుకోకపోతే కవర్ చేసుకోండి. మీకు నా వీడియో యూస్ఫుల్గా ఉందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మిగిలిన సబ్జెక్ట్ కూడా చూద్దాం.